దెర్ ఈస్ నో వే. దేవుడు లేడు అని చెప్పటానికి ఇంపాసిబుల్. దేర్ఫోర్ ఇంటెలిజెంట్ డిజైన్, మన ప్రపంచంలో ఉన్నటువంటి డిజైన్ చూసినా, ది బ్యూటీ, ది ఎస్థెటిక్స్, బ్యూటీ ఏదైతే కనిపిస్తూ ఉందో దాన్ని చూసినా, మారల్ లా, మన మధ్య మంచి చెడుల అవగాహన చూసినా, ప్రపంచంలో ఏ నలుమూలలకు వెళ్ళినా దేవుడు అన్న అవగాహన ఉంది కదా, దాన్ని చూసినా, దేవుడు అన్న కాన్సెప్ట్ ఎక్కడి నుంచి వచ్చింది అన్నది ఎక్స్ప్లెయిన్ చేయటము అసాధ్యము. దేవుడు ఉన్నాడు అని మాత్రమే మనం చెప్పగలగాలి. ఇది దేవుడు ఉన్నాడు అని చెప్పేవాళ్ళ ఆలోచన సరళి. ఇప్పుడు దేవుడు లేడు అని చెప్పేవాళ్ళు దేవుడు ఉన్నాడు సరే, యేసుప్రభువే ఎందుకు దేవుడు, బైబిలే ఎందుకు, వై బైబిల్ ఓన్లీ, భగవద్గీత ఎందుకు కాదు, ఖురాన్ ఎందుకు కాదు అన్న ఆలోచన వస్తుంది. అవునా కదా? కొంచెం లాంగ్ అని చెప్పాను కదా ఆన్సర్, సో లాంగ్ అవుతుంది. భగవద్గీత ఎందుకు కాదు, ఖురాన్ ఎందుకు కాదు, జొరాస్ట్రియనిజం ఎందుకు కాదు, బౌద్ధం ఎందుకు కాదు, ఇంకా లేకపోతే పార్సీల మతం ఎందుకు కాదు, అంతకుముందున్న మాయన్ల మతం ఎందుకు కాదు, కల్దీయుల మతం ఎందుకు కాదు అని చాలా చాలా ప్రశ్నలు వస్తాయి. మనం దీన్ని 2 రకాలుగా ముందు విభజించాం. మొదటిది నాస్తికులు, ఆస్తికులు. నాస్తికులు అన్నది సాధ్యం కాదు అని పక్కన పెట్టేశాం. ఇప్పుడు ఆస్తికులు అంటే దేవుని నమ్మేవాళ్ళు. ఈ దేవుని నమ్మే వాళ్ళను మనం కొన్ని భాగాలు చేద్దాం. మొదటిది ఏకేశ్వరవాదం, అంటే ఒక దేవుణ్ణి ఆరాధించాలి. రెండవది జగదభిన్నవాదం, అంటే దేవుడు సృష్టి ఒకటే అని చెప్పడం, లేకపోతే దేవుని నుంచే సృష్టి మొదలైంది, దేవుని నుంచే సృష్టి అలా ఫ్లో అవుతా ఉంది అని చెప్పడం. మూడవది బహుదేవతారాధన, అంటే పాలిథియిజం. ఇంకా చాలా ఉన్నాయి. మనకు సూట్ అయ్యేది ఈ 3 కాబట్టి 3 తీసుకున్నాం ప్రస్తుతానికి, ఎందుకంటే మన దేశంలో ఇవే ఎక్కువ ఉన్నాయి కాబట్టి. మొదటిది ఏకేశ్వరవాదం, ఒక దేవుణ్ణి ఆరాధించడం. ఇందులో వచ్చే మతాల పేర్లు ఏంటి అంటే క్రైస్తవ్యం, యూదా మతం, ఇస్లాము మరియు క్రైస్తవ యూదా సముదాయానికి చెందినటువంటి కల్ట్స్, అంటే భిన్న తెగలు. ఓకేనా? 2 ప్యాంథియిజం, లేకపోతే జగదభిన్నవాదం. దీంట్లో వచ్చేది ఏంటి అంటే అహం బ్రహ్మాస్మి, లేకపోతే తత్వం వసి అని చెప్తారు కదా, ఆ హైందవ క్లాసికల్ హిందూయిజం, పాపులర్ హిందూయిజం కాదు. పాపులర్ హిందూయిజం వచ్చేసి 3వది, అది బహుదేవతారాధన. ఓకేనా? అంటే చదువుకున్న తెలిసినటువంటి ఒక హైందవుణ్ణి అడిగితే అందరూ దేవుళ్ళే అని చెప్పడు, అంటే చాలామంది దేవుళ్ళు ఉన్నారు మాకు అని చెప్పడు. ఏం చెప్తాడు అంటే దేవుడు నువ్వు ఒకటే అని చెప్తాడు. ఉదాహరణకు శ్రీ వివేకానందుడు,